ଗାୟତ୍ରୀ ଶୁଭ ଲୋକ ଗୋଟେକି సోపర్లో కథ కొయ్యబారు బలి ఆమె ఆశపడిపోయట్లు ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి మేము చాలా దూరం నుండి మేము మధ్యకు వచ్చి ఉన్నాము. ఏ ప్రాంతంకే గామన్కే ప్రేమించుకోకరి ఆమె బేసి దూరని ఎత్తి ఆసేయచ్చు. ఈ యొక్క ప్రాంతంలో మీరు చాలా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడం చూసాము. ఏ గాయ ఏ గామన్కే తకలపురే ఇలే తమ బొడ్బొడ్ గవర్నమెంట్ బందలాట ఆమె తకిట్లు మంచి మంచి హాస్పిటల్స్, అదే విధముగా గ్రామ సచివాలయములు, ఇలాంటివి అనేకమైనవి కట్టడం చూశారు. బొల్బుల్ హాస్పిటల్ మను గ్రామ సచివాలయం మను బందలాట ఆమె తెక్లు ఇవి చూసి చాలా మంది ఈ యొక్క ప్రాంతము చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం కింద చాలా మంది మాట్లాడడం విన్నాను. ఎట మనం దెక్కికొరి బేసిలోకు ఏ గామను చాలా బోలు ఇలాయ్ చాలా అభివృద్ధి ఇలాయ్ బలి కొరి కథ ఇలాంటి మనం సునివేయచ్చు. అయితే మనుషులు కట్టిన ఈ యొక్క కట్టడాలను చూసి చాలా మంది ఎంత బాగా కట్టారు అని అడుగుతున్నారు. నోర్లకు బందలా ఈ గవర్నమెంట్ దెక్కికొరి బేసిలోకు బేసి బోల్ బందలా ఇడికి ఎంతి బందలా బలి కొరి షేమన్ కోట్లై అవి చూసి ఆనందిస్తున్నారు. సెటమన్కి దెక్కికొరి షేమన్ బేసి సొర్దలాగిట్లా తంక అవి చాలా గొప్పవి అని ఆలోచిస్తున్నారు. సే గవర్నమెంట్ దెక్కల బలి బేసి బోల్ అచ్చదు బలి షేమన్ ఎత్తుకోరిట్లా అది కట్టిన వారిని మెచ్చుకుంటున్నారు. సే గోర్ బందలలోకి దెక్కికొరి షేమన్ బేసి సొర్దా ఇట్లై బోల్ బందలా బలి కోయట్లై. మీ అందరినీ ఒకటి అడగాలని ఆశపడుతున్నాను. ఒక శుభులకు గొట్టకు మీకు పంచార్బర్ బలి కొరి మీ ఆశ ఎట్లి ఆ బిల్డింగ్లు కట్టిన ఆ బిల్డింగ్లే గొప్పవైతే से बंदला से बिल्डिंग गोरमनो से गोपटा होइले మరి ఆ బిల్డింగ్ కట్టిన మనిషి ఇంకెంత గొప్పవాడు. ओइले से गोर बंदला से नोर लोग केते गोपालो कोई रुसिने మరి ఆ మనిషి అంత గొప్పవాడైతే से नोर लोग से बेसी गोपालो कोई रुइले మరి ఆ మనిషిని నేను కట్టినవాడు ఇంకెంత గొప్పవాడు. से मनुष्य के बंदला लोग से नोर लोग के తెల్ల लोग ఇంకా గొప్పలో కోయి రోసి. అలాగా మనిషిని తయారు చేసిన దేవుని కొరకు చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. से परिशे नोर लोग के तैयार కొల్ల మాప్రభు పై కేమిస్ జాని నపరిచెట్లై అలాగా से परिशे ఆ యొక్క తెలియని ఆ యొక్క దేవుని కొరకు మీకు తెలియజేయడం కోసం నేడు మీ మధ్యకి వచ్చి ఉన్నాము. से नांजनला से మాప్రభు పై से कोइबके से మాప్రభు కథ कोइबके ఆమ तुमर మంజేసి మనం ఆలోచించండి ఒకసారి. ఆమ గొటంరా తొమ్మ గొటంరా ఎత్తుకోరస్ గొటంరా ఎప్పుడైనా కూడా ఈ దేహాన్ని ఎవరు తయారు చేశారు? केबेले तू ये गगुड़ के खेत तैयार कोलाई बोली केबेले बुजलुस की నా కోసం ఇంత అద్భుతమైన సృష్టిని ఎవరు తయారు చేశారు? और पई ఎత్తకు సుందర్శంగా వచ్చే సృష్టికి खेत तैयार कोलाई बोली कोरी के నాకు దాహం వేస్తాదని నీరు ఎవరు తయారు చేశారు? ఒక సోస్ కుర్సీ మే बोली कोरी पानी खेत तैयार कोलाई बोली कोरी నాకు ఆకలిస్తుందని ఎవరు ఆహారం తయారు చేశారు? ఒక బుక్ कोरी ఇట్లా बोली के खावनी तैयार कोलाई बोली నాకు కావాలని సూర్యుడిని ఎవరు తయారు చేశారు? చంద్రుడిని ఎవరు తయారు చేశారు? ఒక కావాలి बोली कोरी से बेल जोन के खेत तैयार कोलाई बोली कोरी నీ పంటకి నీరు కావాలని ఈ మేఘాలని ఎవరు రప్పించారు? तू पचाई बा पंटा के पानी आई पर बोली कोरी से మేఘాల के खेको लाई बोली कोरी ఈ ప్రశ్నలకి ఎప్పుడైనా సమాధానం వెతకడం ప్రయత్నించారా మీలో ఎవరైనా? ये प्रश्न के केपे आले तो ये एतुकुलुस की तोते आइला के से प्रश्न के जवाब कायట बोली केपे आले तो एतुकुलुस की तुई చాలా మంది ఉన్న బిల్డింగ్ ను వాడుకుందాము, बेसी लोग रोइला से गोरमन के से रोई कोरी ఈ వర్షాల్లో తడుద్దాము, ఆనందిద్దాము, एक पानी पर से के बीजी कोरी सरदा संग रोंग बोल संग रोंग बोली ఈ వర్షం వల్ల పండిన పంటని తిందాము, आ ये पानी आई परसे संग पोचाइला फोंटा हम खाम बोली कोरी మిగిలిన అమ్మి మనం బ్రతుకుదామని ఆలోచిస్తున్నారే గాని మిగోలటాము బిక్కి కొరి రొయ్యలాటము కాయ కొరి రొయ్యబార్ బులి సంతోషంగా రొయ్యబార్ బులి సతు ఎత్తుకోరిట్లుస్ గాని కానీ ఇవన్నీ కలిగజేసింది ఎవరో అని ఎప్పుడైనా ఆలోచించారమ్మా? ఎట సూపెటకి తయారు కొల్లలకు ఎట సుబ్బకి దెల్లలో కేయాలి అచ్చేకి బలి కెబేలతో ఎత్తుకోరులుస్ మీరు ఆలోచించండి. తొమ్మిగొట్టంరా ఎత్తుకోరాస్ ఈ ఇల్లుని ఏ గోర్కే ఒకరు కాకపోతే ఇంకొకరు కట్టచ్చు. గొట్టెలకు నొల్లి 6 గొట్టెలకు మిస బంద్వరోసి వస్తున్నప్పుడు బ్రిడ్జిల్ని గొర్రెల గొట్ట ఫ్రిడ్జ్కే ఒక ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం కట్టచ్చు. 6 గొట్ట ప్రభుత్వం నెల 6 గొట్ట ప్రభుత్వం మళ్ళీ బంద్సి కానీ నీ దేహాన్ని కట్టింది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? కానీ తోర్ గగుడికి కే బందలై గగుడు కేతలై బలి కెబేలతో ఎత్తుకోలు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. तुमको कोई प्रश्न में मंगितले तुम मुझे जवाब दिया. మీరు ఎప్పుడైనా ఆకాశంలో 200 ఏనుగులు ఎగురుకుంటూ రావడం చూసారా మీలో ఎవరైనా? तुम केबे आलेకు से आकाश ऊपर 200 ఏనుగు మనకే ఎవరైనా చూసారమ్మా? ఇప్పటికే तुम केबे आले देखलास की ఎవరైనా చూసారా? के आले देखलास की చూడలేదు అంటున్నారు కదా. देख पर नाय बोलिట్లేస్ की ना అయితే ओइले చూడండి, మన పైనున్న ఆ యొక్క మేఘము వర్షం కురవాలంటే देखस से बादल ऊपर अचर से मेघम से बादल बंदी अचररा पानी आइबर बोली कोई कोइले సుమారు 200 ఏనుగులు బరువు ఉంటేనే వర్షం కురుస్తుంది. 200 బరువు రొయ్యల కొట్టి ఏనుగు 200 ఏనుగులు బరువు రొయ్యల
କେମିତି ହେଲେ ବୋଝ ରହିଛି ସେ ପୁରୁଷ ସେ ଗୋଟେକୁ ବାଦଲ ମାନେ ପାଣି ଦେଇଥିଲା మిమ్మల్ని మాట అడుగుతున్నాను చెప్పండి, तुमको ଗୋଟେ କଥା ପଚାରିଥିଲୁ କୁଆ ఇప్పుడు ఈ యొక్క వర్షం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ଏବେ ବରିଷା କୋଇବନି ଆସିଥିଲା ବୋଲି ହେଇଥିଲା ତୁମ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? କୋଇବନି ଆସିଥିଲା କି କହିବାର କି ମୁଇଁ ఇక్కడ నుంచి మీకు బీచ్ ఎంత దూరం ఉంటుంది? ଏତେ ମାନେ ତୁମକୁ బీచ్ କେତେ ଦୂର ରହିଛି ତୁମକୁ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా. నీవు 100 కిలోమీటర్ దూర వైజాగ్ కి ରହିଛି ସେ మరి అక్కడి నుంచి నువ్వు నీళ్లు పట్టి నీ పంట పొలాల్లో నీళ్లు వేసుకోవడానికి నీకు అవుతుందా? ते ମାନେ ପାଣି ତାରି କରି ତୁଇ ତୋର ପାଣ୍ଟା ବେଟା କୋଟି ତୁଇ ପଚାଇବାକୁ ହୋଇଛି କିତେ నువ్వు మోసుకుంటూ వచ్చి నీ యొక్క పంటను తడపగలవా? ତୁଇ ବୋଇ ଆଣି କରି ତୋର ପାଣ୍ଟା ପାଦା ବେଟାକେ ତୁଇ ବିଜାଇ ପରିଛୁ କି నువ్వు మొయ్యలేవని తెలిసి దేవుడు ఏం చేశాడో తెలుసా? ତୁଇ ବୋଇ କରି ଆଣି ରୋକୋଇ ନା ପରିଛୁ ବୋଲି କରି ମାଫରୁ କାଟ କଲା ଜାଣିଛୁ କି ఆ యొక్క సూర్యుడి వేడితో ସେ ବେଲ వేడి ସଙ୍ଗେ ఆ యొక్క సముద్రాన్ని ఆవిరి చేసి ସେ ସମୁଦ୍ରମ କେ ତାକେ ଆବିର ପର କରି ତାକେ ସୁକାଇ କରି అవన్నీ మేఘాలలోకి నింపి ସେଟା ସୋପେ ସେ ବାଦଲତି ନେଇ କରି ପୁରାଏ అక్కడ నుండి అన్ని నీళ్లు నీ కొరకు ఇక్కడికి వచ్చి వర్షంగా కురవడం మొదలెడుతున్నాయి. దేవుని ఏ పని ଗୋଟେ బరిష పని ଆସିଥିଲା అన్నమాట ఆలోచించండి, ଗୋଟେ మన ఎత్తు కొర దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడు, మాప్రు तुमके केते प्रेम करितला మీ కోసం ఎంత చక్కని ప్రకృతిని ఇచ్చాడు, तोर पयसु प्रकृति केते बोलाची की देखा ఎన్ని పంట పొలాలు ఇచ్చాడు, ఎన్ని కాయలు ఇచ్చాడు, ఎన్ని పండ్లు ఇచ్చాడు. देखा गोटे हमरा तोके पेदा बेटा सूपे कायले पंడ్లు ఎట మన सूपे तुमके देला మాప్రు ఇక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా. एति बेसी लोग संसार फिल्म చేస్తున్నా నాన్న మీకు అమ్మ నీకు అన్ని పెడుతుందా? तुके तुमराया सुख देట్లా की नाही అన్ని పెడుతుందా? చక్కగా ఆహారము అన్ని పెడుతున్నదా నీకు? अब बाबू पापा तुमराया तुके कावनी सुख तुके देట్లా की नाही పెడుతున్నారంట. देట్లా नी అమ్మ ఎలాగైతే అయ్యా केमती आले వాళ్ళ పిల్లల కోసం ఆహారం పెడుతుందో तांकर పిల్లమనర్ పై కావని केमती आले देట్లా की దేవుడు కూడా అలాగే మనమందరం ఆయన పిల్లలం కాబట్టి దేవుడు మిసా మాప్రు మిసా తర్ పిల్లమన అము కాబట్టి మన కోసము దేవుడు ఇవన్నీ కలుగు చేసి మన కొరకు పెట్టాడు. আমার পয়সা মাপ্রু এটা সব తయారు కొల జంకు దేలా సేట అమ్మ అన్నం మీద మూత పెడతదా? అయ్యా అమరు అన్నము తబలా బాత్ తబలా మూత డబ్సికి నాయ్ పెడతదంట. పాప చెప్తుంది. సే టోకి కోట్లా అలాగే దేవుడు కూడా సే పురుష మాప్రు మిషా ప్రతి పండు మీద తొక్క పెట్టాడా లేదా? ప్రతి పండుకే తకే తొక్క పెట్టుకోరలాకి నాయ్ మామిడి పండు కానివ్వండి, అరటి పండు కానివ్వండి, ఏంటి ఆమ హోయిలే మిసా జామి హోయిలే మిసా పొనోస్ హోయిలే మిసా తకే తరు తొక్క పెట్టి సముక ఇట్లు ఉన్నాయి తెలుసు. ఆఖరికి మనం వేరుశనగ రెండే గింజలు ఉంటాయి అవునా? సే భూమి సెన్న మిసా దూట ముంచిసి రోసి ఆ మట్టిలో పండితే సెటా సే మట్టి బిత్రే సెట పచ్చి అయినా కూడా నా పిల్లలకి మట్టి అంటకూడదని దేవుడు దాని మీద మూత పెట్టాడా లేదా? ఓయిలే మిస మాప్రు కాటబుల ఏ మట్టి డొస్బర్ నాయ్ బలి తక మూత పకాయిలా తకే దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి. మాప్రు కేతే ప్రేమ కొల్ల దేకాస్ గొటే हमरा ఇదంతా చేసి మనిషికి ఇస్తే ఎర సోపే కోరి నోర్ లోక్ కే మాప్రు దేలే మనిషి దేవుడిని మర్చిపోయాడు. ఏ నోర్ లోక్ కాట కొలై బలే మాప్రు కే పసరి దేలాయ్. చూడండి చాలా మంది పెద్దలు ఉన్నారు మీ మధ్యన. బెస్ దేకాసు తమర్ గాయే ఎతి బిసి బోర్డ్ లోకు అచ్చతు చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని ఎంత ప్రేమించుంటారు. तुम शान पिलेवनी ఎబ్క దాకా तुमर పిల్ల మైచి కి మీరు ఎన్నిసార్లు కడుపు మార్చుకొని మీ పిల్లలకి అన్నం పెట్టుంటారు. तुमर पेट सुकाई करी तुमर పిల్ల మనకి केमती काम మీరు బట్టలు కొనుక్కోకుండా మీ పిల్లలకి ఎన్నిసార్లు బట్టలు కొనుంటారు. तुम लुगा पट्ट नोगेनी అయితే तुर పిల్ల జిల్లకి केते हमरा तू लुगा पट्ट కిని దేయొచ్చు. ఎంత చేసినా కూడా ఎంత కొర్లే మిసా పెద్ద అయిన తర్వాత మీ పిల్లల్ని నిన్ను చూడను అన్న తల్లిదండ్రులు లేరా మన మధ్య? బోటు ఇలా పూసలు तुमर పిల్ల జిల్ల तुमको देखी नाय आया बाबुली कोर तुमको कोयला लोक नायकी. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. తెంతర్ కొర్లే బిలే మా పప్ప కెత్తకి బాధ అయిపోయి నాయ్ బుల్సా. అయ్యో చిన్నప్పటి నుంచి పెంచానే, పోషించానే, అన్ని ఇచ్చానే, వారిని చదివించానే, బట్టలు ఇచ్చాను, అన్ని ఇచ్చినా కూడా నన్ను చూడట్లేదే అని బాధపడుతున్నారా లేదా? అయ్యో ముసాన్ బిలే నీ అంక కావని దే వడపకి లుగా దే అంక ఎత్తకు పోల్ देखली కానీ ఒక దకొత్లే బిలే బెసి బాధ होइसु నాయ్ బుల్సుకి. మీ బాధలో ఎంత న్యాయం ఉందో తమర బాధతి కెత్తకి న్యాయం అచ్చకి కెత్తకి సోత అచ్చకి దేవుని బాధలో కూడా అంతే న్యాయం ఉంది. మాప్రు కో ఇబా బాధతి మిస తెతక్ష న్యాయం ఆయన బాధపడి ఏం చేశాడో తెలుసా అండి? మాప్రు బాధ ఇలజ కాటకూరల జసి మనమైతే ఏం చేయలేం గాని అవాల కాటకూరి నపరు గాని దేవుడు మీ కొరకు మాప్రు తోర్పై తన కుమారుడిని పంపించాడు మీకోసం. తార్ పోకి పుట్టాయచే ఆయన భూమి మీదకి వచ్చి సే ఏ భూమిటనే అసుకు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అయావకి కెంతి గౌరవించుకోరు, వ్యసనాలకి ఎలా దూరం ఉండాలి, సే వ్యసనం సే సూటా బీడి సే నోకుర్ప బయటికి కెంతి దూరం ఇబర్బలి, భార్య భర్తని ఎలా ప్రేమించాలి, మైచి మున్నోసు మైచికి కెంతి ప్రేమ కొరబర్బలి,
సమాజంలో మనం అందరం ఎలా ఉండాలి, ଏ ସମାଜରେ ଆମେ ସୁବଲ କେମିତି ରହିବାର ବୋଲି ఇవన్నీ కూడా అనేకమైన విషయాలు దేవుడు తెలియజేశాడు. ଏତ ସବୁ ମିଶ ମାପରୁ ଆମକେ ସେ ଜାଣାଇ ଅଛି ଆମକେ ఇవన్నీ తెలియజేసి ఒక మాట అన్నాడు, ଏତ ସବୁ ଆମକେ ଜାଣାଇଲେ ଯେ ସେ ଗୋଟେ କଥା କହିଲା నువ్వు ఈ లోకంలో ఇలా బ్రతికితే, ତୁ ଏ ଭୂଇଁଟାନେ ଏପରି ତୁ ଝିଲେ నేను చెప్పినట్టుగా మంచిగా బ్రతికితే, ମୁଁ କହିଲା ପରି ତୁ ନିକୋ ସଙ୍ଗେ ତୁ ଝିଲେ నువ్వు మరణించాక కూడా నీకు మరొక బ్రతుకిస్తానన్నాడు. ତୁ ମରିଗଲା ପଛରେ ମିଶ ତୋକା ଆର ଗୋଟେ ବ୍ରତକୁ ମୁଁ ଦେବି ఆలోచించండి అమ్మా, ଗୋଟେ ମରେ ఎత్తుకోరా చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందంటే ఎవరైనా నమ్ముతారా? ମରିଗଲା ପଛରେ ଆର ଗୋଟେ ବ୍ରତକୁ ଅଛି ବୋଲି କେ ମିଶ କହିଲେ ତୁ ఎవరు నమ్మరు కదా. କେ ମିଶ ନମସା ନାଇଁ కానీ କହିଲେ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క చెట్టును చూస్తే, ଏ ଆମର ଛୁଟୁ ଆମର ପାକେ ଅଛି ସବୁ ଏ ଗଛ ମନକେ ଦେଖିଲା ବେଲେ చూడండి ఇక్కడ బంతిపూల చెట్టు ఉంది. ଏତି ବାନ୍ତି ଫୁଲ ଗଛ ଅଛି ଏତି ఆ బంతిపూల చెట్టులో వందల కొద్ది విత్తనాలు ఉంటాయి. ସେ ବାନ୍ତି ଫୁଲ ଗୋଟେ ଫୁଲ ଗଛ ଅଛି వందల కొద్ది తే ముంజి ରହିసితే ఆ విత్తనాలు ఎప్పుడైనా ఎండిన తర్వాత అలా జల్లారనుకోండి, ఏమవుతుంది? ସେ ముంజి ସେଟା ଶୁଖିଗଲା ପଛରେ ତୁ ତାକୁ ବିଛଲେ କାଟ ହୋଇଛି ସେଟା మరలా చెట్టు వస్తుందా లేదా? ଆର ସେ ଗଛ ଆଇସି କି ନାଇଁ ସେଟା మరలా పూలు కాస్తున్నాయా లేవా? ଆର ସେ ଫୁଲ ଫୁଟିట్ଲେ କି ନାଇଁ చూడండి, ఇంత చిన్న గింజలోనే ఒక జీవం దాగి ఉన్నప్పుడు, ଏ ଶାନ୍ତ ଏ ମଞ୍ଜିତି ସେ ଗୋଟେ ଜୀବ ବୋଲବାଟା ରହିଲେ ఒక చిన్న చింత పిక్కలో మహావృక్షం దాగి ఉన్నప్పుడు, ଗୋଟେ ଶାନ୍ତ ଆମ୍ବଟ ମଞ୍ଜିତି ସେ ଗୋଟେ ବଡ ଗୋସ ହୋଇ ରହିଲେ ఒక గొంగులు పురుగులో ଗୋଟେ ବୃଷ କୀଡ଼ତି సీతాకోక జీవితం ఉన్నప్పుడు ଗୋଟେ ପିମ୍ପଲା ତେ ରହିଲା ବେଲେ మనకు మరో జీవితం లేదంటారా? ଆମକେ ଆର ଗୋଟେ ଜୀବିతం ନାଇଁ ବୋଲସି లేదండి. నాయండి మా తల్లిదండ్రులు, ଆମର ଆବା మా తాత ముత్తాతలు ଆମର అని అమ్మ వీళ్ళందరూ కూడా చనిపోయారు, కానీ ఎవరు బ్రతకలేదు కదండి ఏమని సుబ్బలకు మరిగలే కానీ కేమిసి జీవిత నాయ్ అని మీకు అనిపిస్తే, బోలి తుమ్కే అనుకోయిలే వారు మరణించింది శరీరానుసారముగా గాని ఏ మరిగలట ఏ గగొడు సొగ సేమన్ మరిగల ఆత్మ దేవుని దగ్గర ఉండిపోయింది. ఏ ఆత్మ మావృట్టనే సిట వచ్చే ఇప్పుడు ఏవే ఏమండి, పిల్ల తల్లి గర్భంలో 9 నెలలు పాప ఉన్నదనుకోండి, పాప ఏమనుకుంటుంది? गोटेक माँ तर पेटे 9 मास गोटे पिना रोइगले ఈ 9 నెలల గర్భమే నా ప్రపంచం అనుకుంటుంది. से पेटे रोइले से पीठ काट बोली होइसी बोले ये 9 मास से मोर प्रपंचम मोर मार पेट से बोली होइसी सेटा కానీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, केपियाले से पींडु पाइले होइसी की ఈ ప్రపంచమే నిజమైన జీవితం అనుకుంటుంది. ये प्रपंचम से निजोतो इला जीविతం बोली होइसी से కానీ మరణించాక మరొక జీవితం ఉందని కానీ మొరిగల పొసులు ఆరుగుంటే చిప్కా వచ్చి బలి కొరి మరణించాక మనకు తెలుస్తుంది. మొరిగల పొసులు అంకే జాని పొడిసి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, తుమ్కే ఎప్పి గొట్టే ప్రశ్న ఐసి అవును మరణిస్తే కదండి మరణం ఉందో లేదో తెలిసేది, బ్రతుకుందో లేదో తెలిసేది అనేది మీకు ప్రశ్న రావచ్చు. ఓ మొరిగల పొసిల్సే కదా సెట ఆరుగుంటే జీవితము ఆరుగుంటే చిప్కా వచ్చి బలి కొరిబట అంకే జాని పొడిసి బుల్సా మీకెలా తెలుసు? తుమ్కే కింది జానా మీరేమైనా చనిపోయారా? తుమ్ము కేబియాలి తుమ్ము మీరేమైనా తిరిగి లేచారా? నోయిలో మొరిజే ఉట్లాస్ కి మీరు మరొక ప్రదేశానికి వెళ్ళొచ్చారా నోయిలో తుమ్ము ఆరుగుంటే ప్రదేశం తి జాయా ఇలాస్ అని మీరు నన్ను అడగచ్చు. బలి కొరి తుమ్ము ఒక పంచ నేను వెళ్ళలేదు కానీ ఓ చిబర్నాయ్ గాని ఇందాక చెప్పాను కదా, దేవుడు మన కొరకు ఇన్ని కలుగజేసిన దేవుడు तेडेपन तुमको गुड कथा कोइली माप्रू अमर पे येते सोपे कुरला से माप्रू తన కుమారుడు మీ కొరకు పంపించాడు. तार पोके तुमर पे भूंटने ఆయన ఒక మాట అన్నాడు, सेती गोटे खाता कोइला से ఇదిగో మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, येते तुमर पे मर जीवन చనిపోయాక తిరిగి లేస్తాను, मोरी जाई करी आर उठोने उठ తిరిగి లేచి మరణించిన తర్వాత మరొక బ్రతుకుందని చూపిస్తాను. मोरी जाई करी आर उठी करी आर गोटे व्रत को अच्छे बोली నేను- तकाई भी मैं నేను బ్రతకడమే కాదు, మీరు కూడా నాలాగా బ్రతికితే మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను मोर जीवन से नाय गनी तुमके मिसम ते डाकी करी ने भी बोलसी అని అనేకమైన విషయాలు మనకు తెలియజేశాడు. ये परी से बेसी कथा हम जनाय మంచిగా బ్రతకమన్నాడు, बोल संग जीव మంచిని ప్రకటించాడు, बोल संग सी తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, అయ్యాబకు గౌరవించుకోరు అసలైపోయిన అమ్మ నాన్నలకి అన్నం పెట్టమన్నాడు, ఏ డొగర డొగరి వైల అయ్యాబకు కవని దేశ బులి కొరికోయ తాగుడు జోలికి వెళ్ళొద్దన్నాడు, సూర్ కైబట్టనే వ్యసనాల జోలికి వెళ్ళొద్దన్నాడు, ఇట్లా వ్యసనార్థి జానై బోలి ఇట్లా ఏంటి లేనిపోని అలవాట్లు చేసుకోవద్దన్నాడు, నోయిల్లర్ అలవాట్లు కొరివోనై బోలి ఇట్లా అబద్ధం ఆడొద్దన్నాడు, సే झूठ కథ ఓనై బోలి ఇట్లా అబద్ధం కథ ఓనై ఏ పాపం జోలికి వెళ్ళొద్దని చెప్పిన పాపం లేని మహాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పాఠనే జానై బోలలకు సే మహానుభావుడు సే గోపాల కేబులి కొరికోయలే జిసు మా ప్రోయేచసే ఇప్పుడు ఏబే ఈ చనిపోయిన ఈ తిరిగి లేచిన మహానుభావుడు ఏ మొరిజై కురి ఉట్టి కురి బసులాసే మహానుభావుడు ఇల్ల మాప్రు మనకు కూడా మరో జీవితాన్ని ఇస్తాడు. ఆమెకేని స ఆరుగుంటే చిక్కటి విపులి చేసే ఇప్పుడు మీ మధ్య చాలా మంది పిల్లలు ఉన్నారు కదండి, ఏబే తుమర్ మంజే బేసి పిల్ల జిల్లా చుతే ఆ పిల్లలు పుస్తకాలు తీస్తే, సోషల్ బుక్ తీస్తే సే పిల్ల మనం ఒక సోషల్ పుస్తకం
బుల్బట్ట కొట్టు పెట్టలే ఆ పుస్తకాల్లో ఎవరు బ్రతికినా ఎవరు చనిపోయినా ఏ కాలంలో యుద్ధాలు జరిగినా ఒక మాట అంటారు. ସେ ପୁସ୍ତକମ୍ ଥି କୋନ୍ ପୁରୁଷେ କେନ୍ ରାଜ ମରିଗଲାଏ କୋନ୍ଟା ଗଲାଏ କାଟ ହୋଇଲାଏ బలిపట్ట సరి సుబ్బతే లెక్కపడు ରହିసి. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు అని అంటే మహాత్మా గాంధీ కేబే మరిగలా బలి కొరి కోయిలే క్రీస్తు శకం అంటారు. క్రీస్తు సగంతి మరిగలా సే బలబైకు. అలెగ్జాండర్ ఎప్పుడు ప్రపంచాన్ని పాలించాడు అని అడిగితే ప్రపంచంకి కేబే రాజు ఇలా సే బలి కొరి కోయిలే క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు పూర్వము యేసు మాప్రు నోస్తే ఆ గిలి బలి కొరి కోయిబాయ్. ప్రపంచంలో ఎంత పెద్ద రాజైనా ఏ ప్రపంచంకి కేతే బోడ్ రాజు ఇలా మిసా ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా గొత్తే బొంట శాస్త్రవేత్త ఇలా మిసా వాళ్ళ ఎవ్వరి పేరు రాయకుండా ఈయన పేరు ఎందుకు రాశారు అనుకుంటున్నారు మీరు? ನಾವು ನೋಡಂತೆ ಕಾಯ್ಕೆ ಏ ಜಿಸುಮಾಪ್ರು ನಾವು ಕಾಯ್ಕೆಲೈತೆ ఎందుకు చెప్పమంటారా? ಕಾಯ್ಕೆಲೈತೆ ಕೊಯ್ಬಾರ್ತಿ ಮುಯಿ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్ కాకపోతే ఇంకో వ్యక్తి కనిపెట్టచ్చు. से बल्बुगे ताम सालवन कोइले 6 గంటలకు బల్బుకు తయారు కొరు. సెల్ ఫోన్ గ్రహం బెల్ కనిపెట్టకపోతే ఇంకో వ్యక్తి కనిపెట్టచ్చు. గ్రహం బెల్ అన్న ఫోన్ కతాయి పెట్టచ్చు తయారు నకుర్లే 6 గంటలకు మిసి తయారు కానీ కొరు. ప్రపంచంలో చనిపోయిన తర్వాత తిరిగి లేచిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ వారు. ప్రపంచంది మోరి జాయి కొరి జీవనైన వ్యక్తి కేవలం కొయిలే గొట్టలకు వచ్చేసి జిసుమాప్రుషే. ఆయన మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాడు, से तुमको गोटेक्सी మీ पंचायत ధనం కాదు మీ బంగారం కాదు, मागितले से तोर धनम नाय तोर सोना नाय फना नाय కేవలము కేవలం से నీ మనస్సు तोर మార్చుకోమంటున్నాడు. मोन के మార్చుకో करियो बोली కాబట్టి से पाए మీరు మారండి ఒకసారి. तुमको सुबह को ఇక్కడ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళండి, ये దగ్గర ऐसे चर्च थी ఇక్కడ చర్చికి ఒకసారి వెళ్ళండి, यदि तुमर गाय మీ పిల్లలకి తీసుకువెళ్ళండి, तोर పిల్లలకు దగ్గర మీ పిల్లలకి మంచి మంచి మాటలు నేర్పిస్తారు, तुमर పిల్లలకు బోల్ మీ బోల్ జీవితంలో శాంతిని సమాధానాన్ని చూస్తారు. तुमर జీవితం తి శాంతి సమాధానం మీకు అనిపించచ్చు వీళ్ళకి ఎండ లేదు వర్షం లేదు ఎందుకు ఇలా తిరుగుతున్నారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారని మీకు అనిపించచ్చు. పానిపురుషతి కాకి ఏమన్నా బులి బులి కొరి అంతి కోట్ లైవ్ లో ఇసేతో మేము ఎందుకు ఇలా ప్రకటిస్తున్నామో తెలుసా అండి? అవ కాకి అంతి కోట్లు జనసంఖ్య మా మధ్య అమర్ మంచి చాలా మంది తాగుబోతులు ఉన్నారు, బేసి లోక్ సూర్కి మనొచ్చు చాలా మంది భార్యలు బాధ పెట్టిన వాళ్ళు ఉన్నాము, బేసి లోక్ మైచికి బాత కుర్బాలకు మనొచ్చు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాము. ఆ మునస్నది 6 కోటి కానీ ఎప్పుడైతే సంబంధాలు 6 కోటి సంబంధాలు రోయిలలో కాబట్టి ఎప్పుడైతే ప్రభు అన్ని తప్పు దీనికి ప్రతి మీరు మనుషులు చేసే ప్రతి పాపానికి శిక్ష ఉంటుందని చెప్పాడు. మాపురు కెపియాలి అందుకే తుమ కొరత ప్రతి బయటికి కొటి శిక్ష అత్యంత కెపియాలి కోయిలది. దేవుని భయంతో ఆ యొక్క పొరపాట్లు చేయడం మానేస్తున్నాం. మాపురు డోర్ సంగే మాపురు భయ సంగే సెటి చడి దేట్లే సే పైటిన మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్తే తోమ మిషా దగ్గర చర్చితని గలే దేవుని భయం మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంటే మాపురు డోర్ తో మన కుటుంబం తో పిలేసిలా తిరోయిలే మీరు కూడా మేము పొందుకున్న శాంతిని సమాధానాన్ని పొందుకుంటారమ్మా. తోమ మిషా అమ పొందుపోయిన సే శాంతి ఆ సమాధానం సంతోషం వల్ల ఈ వర్షంలో కూడా మీ దగ్గరికి వచ్చి సే మాట్లాడుతున్నాం. సంతోష కథ సే ఆమె పని మీ దగ్గర ఏం ఆశించైతే కాదు సుమి, మీ ధనం కోసం కాదు మీ డబ్బు కోసం కాదు, మీరు ఎవరో కూడా మాకు తెలియదు, రేపు పొద్దున్న మేము కనిపిస్తామో కనిపించమో కూడా తెలియదు. तुमके रे పొద్దున మార్కే బి అసన జిసాసిసే కథ కోట్లు తుమ్ కానీ మేము కనిపించచ్చు కనిపించకపోవచ్చు, ఆమో డిస్బర్ హైసి నోటిస్ బర్ హైసి కానీ మరణిస్తే దేవుడు ఎదురుగా మనం కనబడతాం. మా మోరి గల పొసిల మాపురు ఎదురు అమటి మన ఎదురుగా దేవుడు కనబడతాడు. అమర్ మువాటి మాపురు డిసి ఖచ్చితంగా లెక్కడుగుతాడు మనల్ని. ఖచ్చితంగా మాపురు మన లెక్క. అమ్మా ఈ మాటలన్నీ విన్నావు కదా, నీతిగా ఉండాలి పాపం చేయాలని చేయకూడదని విన్నావు కదా, మరి ఎందుకు పాపంలో ఉన్నావు అని అడుగుతాడు. అమ్మా ఫలానా దిన్నే ఫలానా లోక అసికొరి కోయిలా పిల్ల తు సుండు సర్ కాయకే పైటి కొలుసే తప్పు కాకి కొలుసు పలికొరి మాపురు పంచారు. ఖచ్చితంగా మనం ప్రతిదానికి ఇంట్లో కరెంటు బిల్లు కట్టిన దానికి లెక్క ఎలా ఉంటుందో ఆము సుపేటకి కరెంట్ బిల్లు కెంతి అలే కరెంట్ బిల్లు బతుకే లెక్క కెంతి కోట్లకు మనం కొనే ప్రతి వస్తువుకి లెక్క ఎలా ఉంటుందో ఆమె జీన జీవికతి సూపుటకి లెక్క కెంతి అలే కోట్లకు. అలాగే దేవుడు నీకు ఇంత సృష్టినిచ్చాడు, ఇంత సమయాన్ని ఇచ్చాడు కదా, మాపురు సే పురుషే ఎత్తక్ సృష్టి తెలజే ఎత్తక్ సమయ దేయచ్చికినా మరి దేవుడు కొరకు ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఓయిలే మాపురు పై కాకితు ఎత్తుకురిట్లుస్తున్నాయి కాబట్టి సేపాయ్ మనకి చాలా సమయం ఉంది కదా, ఆమెకు బేసి సమయ వచ్చే రోజుకి 24 గంటలు, దీనికి 24 గంటలు, 7 రోజులు 7-24 గంటలు ఉన్నాయి. 7 రోజులకి 7-24 గంటలు వచ్చు. ఒక్క గంట దేవుని మందిరానికి వెళ్ళండి, గొట్టె గంట మాపురు సన్నిధి చర్చి దేవుడు మీ జీవితాల్లో శాంతిని సమాధానాన్ని నెలకొల్పుతాడు. మాపురు తమ జీవితాలకి శాంతి సమాధానం ఆ శాంతి సమాధానాన్ని మేము పొందుకున్నాం కాబట్టి మీ మధ్యన ఈ వర్షంలో కూడా ఈ మాట చెప్పగలుగుతున్నాం. శాంతి సమాధానం ఆమె పొందుపోయేలు కాబట్టి తమ మధ్య వేసి అమ్ముకోవాలి. మీకు బిర్యానీ బాగుంది అంటే రుచిగా ఉంది అని చెప్తే మీకు కడుపు నిండుతుందా?
तुमके के भी से बिरयानी बेसी बोल अच्छे से बेसी मधुर संग अच्छे बोले कोई तुम्हार पेट లేదు ఆ బిర్యానీ తింటే మీ కడుపు నిండుతుందా? ना से बिरयानी खाइले से तुम्हार पेट पुरसी బిర్యానీ చాలా రుచిగా ఉందని చెప్తే మీకు ఆ రుచి తెలుస్తుందా? बिरयानी बेसी रुचि संग बेसी मधुर संग अच्छे बोले कोई ఆ రుచి ఎలా ఉందో తింటే తెలుస్తుందా? सेटा से बिरयानी खाइले से मधुर तुम కాబట్టి మేము పొందుకుంటున్న ఆనందాన్ని మేము మాటల్లో చెప్తే మీకు అర్థం కాదు కానీ हम పొందుపోయిన से स्वर्ग संतोष हम कथा संग कोइले ना ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదో ఒక సంఘానికి వెళ్ళండి, ये लोग अच्छे रुको అడగండి, तुम जास ప్రశ్నించండి, ताको प्रश्न తెలుసుకోండి, जानी वास నేర్చుకోండి. सिकास तुम మేము పొందుకున్న ఆనందాన్ని మీరు పొందుకోండి. ఆము పొందుపోయిన से మరి स्वर्ग మీరందరూ కూడా చక్కగా మీరందరూ కూడా పెద్దలు పిల్లలు ఎవరు అందరూ కూడా చక్కని మాటలు విన్నారు. ये तुम सुबह लोग सान बोर्ड सुबह लोग हम कोई बात कथा सुनलासु మీరందరూ కూడా దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్తారని నమ్ముతూ तुम सुबह लोग तुमर गाया దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను నమ్ముతూ మాపు देला ఈ समय के तुम सुबह మా మాటలు ముగిస్తున్నాము. कोनी कोरी हम ये कथा कोई कोरी मुగించుకోరి మా మాటలు ముగిస్తాము. మీ కొరకు, మీ గ్రామం కొరకు, మీ కుటుంబాల కొరకు దైవ సేవకులు ఉన్నారు మన మధ్య. వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. गांवर పై దైవ సేవకులతో ప్రార్థన కొరపై ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు, దేవుడు ఇంత సమయాన్ని ఇచ్చాడు కదా మనకి. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. మీ జీవితాల్లో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోపు తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో ప్రభావ ఫలింపచేయండి నాయన. వారి కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకులో ఉన్న బిడ్డలందరినీ ప్రభావ మీరు ఆదరించండి, సహాయం దయచండి. గ్రామంలో ఉన్న వృద్ధులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. చంటి పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే ప్రభావ మీ సహాయం కోసం కనిపెడుతున్నారు ప్రభావ, వారి పట్ల ప్రభావ మీ సహాయం దయచండి ప్రభావ. మీరు కృప చూపించమని వచ్చాం తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి వారికి ఆత్మను రక్షించండి, రక్షణ మార్గంలో నడిపించండి, సహాయం దయచండి. ఎంతమంది వాక్యాన్ని వారి హృదయంలో ప్రభావ ఫలింపచేయండి. ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దలను, చంటి వారిని, పెద్దవారిని, ప్రతి వారిని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మాత్రమే దేవా మీరు మహిమ ఘనత మీరు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.